సో 2018లోనే గ్రావిటేషన్లో నీళ్ళు ఇస్తున్నాం రాస్కో జగన్ అని శాసనసభలో మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి గారు వాళ్ళు ఏమైపోయారో అడ్రస్ లేరు. మరలా ఇప్పుడు 2019 మే నెలకు నీళ్ళు ఇస్తాం. మే నెలకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారు? మొన్న మొట్టమొదటి షట్టర్ పెడితే దానికి మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? ఇవాళ అలాగే కృష్ణా డెల్టా మోడరైజేషన్ విషయంలో కానీ, గోదావరి డెల్టా మోడరైజేషన్ విషయంలో కానీ, వెలిగొండ ప్రాజెక్టు మరలా 2018 సంక్రాంతికి నీళ్ళు ఇచ్చేస్తున్నాం, మరలా 2019 సంక్రాంతికి నీళ్ళు ఇచ్చేస్తున్నాం. అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఒక్కటైనా సరే మీరు చెప్పిన మాటకి ఒక్క మాటకి నిలబడి ఉన్నారా? సో ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అలా అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్గా, వలసల ఆంధ్రప్రదేశ్గా మార్చివేసి ఇవాళ ఇంకా ఎంతకాలం మభ్యపెట్టాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ప్రజలు, రైతాంగం వాళ్ళకి నిజంగా అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటో వాళ్ళకి తెలియదు అనుకుంటే చాలా అమానుషం. అయితే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే నిరసనలు తెలియజేసే విధానంలో కొన్ని తప్పు నిర్ణయాలు మేము కూడా సపోర్ట్ చేయం. కానీ మీరు మాట్లాడిందని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆ వేదిక మీదకి ఒక వ్యక్తి చెప్పు విసిరిన పరిస్థితి మీరు అక్కడే చూశారు. చెప్పు విసిరడాన్ని మేము ఖండిస్తున్నాం. అది మంచి ప్రక్రియ కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మాత్రం కూడా చెయ్యని కార్యక్రమాలు మేము చేసేసామని చెప్తూ ఎంతకాలం మభ్య పెడతారు? సో రాయలసీమని రత్నాలసీమగా చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ హామీ 5 సంవత్సరాల తర్వాత. ఎప్పుడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేస్తారు. అధికారం పూర్తయ్యేలోపు ప్రాజెక్టులని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రజలకు ఉపయోగపడేటట్లుగా. 2013లోనే పులిచింతల ప్రాజెక్టు జాతికి అంకితం చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళకే ఆ పులిచింతల ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. పూర్తి స్థాయిలో వినియోగం పులిచింతల ప్రాజెక్టుకి లేదు. సో పూర్తి స్థాయిలో వినియోగం ఒక్క ప్రాజెక్టును మీరు తీసుకురాలా? జలయజ్ఞంలో చేపట్టిన కార్యక్రమాల్లో మొత్తం దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్గా మారిపోయి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, అలాగే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం, కృష్ణా జిల్లాలోని అప్లాండ్, ఉత్తరాంధ్ర జిల్లాలు, చివరి గోదావరి జిల్లాలో కూడా మెట్ట ప్రాంతాలు అన్నీ కూడా దుర్భిక్షంగా మారిపోయి సో మళ్ళీ వ్యవసాయ రైతులకి లాభసాటిగా వ్యవసాయం చేస్తాం. 2014 ఎన్నికల్లో అదే హామీ ఇచ్చారు. బేస్డ్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేసి రైతులకు లాభసాటి ధరలు ఇప్పిస్తాం. మరలా 2019 ఎన్నికలకు వచ్చి మళ్ళీ అదే మాట. ఏ మాత్రం కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. అలాగే 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ అన్న హామీ ఏమైపోయిందో తెలియదు. వ్యవసాయానికి ఉచిత పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ అన్న హామీ ఏమైపోయిందో తెలియదు. మొత్తం ఒక్క మాట కూడా, ఒక్క విషయాన్ని కూడా చివరికి మళ్ళీ నేను ఎకరానికి ఏదో రైతు అకౌంట్లో 1000 రూపాయలు ఇస్తున్నాను క్లియర్ కట్గా చెప్తున్నాను. అది ఓట్ల కొనుగోలు కోసం భూమి లేని వాళ్ళ అకౌంట్లో కూడా 1000 రూపాయలు వస్తున్నాయి. అంటే రుణమాఫీ ఇప్పుడు చెల్లించకుండా మీరు సరే అన్ని రకరకాల హామీలు పెట్టి దాన్ని ఎంత మోసం చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.